Hello, welcome to Tech Info and Career Guidance, friends. Uh, ఎవరైతే కనుక డిగ్రీస్ అయిపోయేసి ఈ స్టాఫింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ ఫ్రెండ్స్. ఎలా అంటే అసలు రిక్రూట్మెంట్ అంటే ఏంటి? రిక్రూట్మెంట్లో చాలా వరకు ఏంటంటే కనుక ఐటీ ఉంటుంది, నాన్ ఐటీ ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటీ సాఫ్ట్వేర్లోకి వెళ్దామని చెప్పి చూస్తున్నారు. బట్ యాజ్ పర్ ద మార్కెట్ కండిషన్స్ బేస్ చేసుకుని కొంచెం అటు ముందుకు వెనక్కి వెళ్తున్నాయి. బట్ అంటే ఒక ఐటీలోనే కాకుండా మనకి డిఫరెంట్ ఏమంటారు ఇండస్ట్రీస్లో కూడా మనకి ఓపెన్ జాబ్స్ అయితే ఉంటున్నాయి. మీరు అక్కడ కూడా ఒకసారి ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు స్టాఫింగ్ ఇండస్ట్రీ వచ్చేసి మనకి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ అనమాట. హెచ్ఆర్ రిక్రూటర్గా వర్క్ చేయడానికి ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారు? ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంతకుముందు ఇంటర్మీడియట్ వాళ్ళని కూడా చెప్పేవాళ్ళము. అండ్ కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇంటర్మీడియట్ లేకుండా గ్రాడ్యుయేషన్ వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ మీరు అంత స్ట్రాంగ్గా ఉండి ఒకవేళ నేర్చుకొని ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు. బట్ ఏంటంటే కనుక ఆ ఎడ్యుకేషన్ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది మీరు ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంది? యాక్చువల్గా బీకామ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, బీఎస్సీ కావచ్చు, బీఏ చేసిన వాళ్ళకి ఉంటుంది, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ అండ్ బీబీఏ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్కి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఈ ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది? ఈ కంప్లీట్ ట్రైనింగ్ విత్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్గా చూసుకుంటే మీకు 30 డేస్ ఉంటుందండి, 30 to 45 డేస్ జనరలీ. బట్ ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే కనుక 30 డేస్లో మీకు కంప్లీట్ అయిపోతుంది కోర్స్ అనేది. ది రెస్ట్ 15 డేస్ ఏంటి అసలు? ఇన్ రెస్ట్ 15 డేస్ వచ్చేసి మీకు సపోర్ట్ కానీ, లేదంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కావచ్చు, లేదంటే మాక్ కాల్స్ కావచ్చు, లేదంటే కనుక ఏ విధంగా R&Ds చేయాలి, అవన్నీ కూడా ఏంటంటే కనుక మీరు నెక్స్ట్ 15 డేస్లో చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అసలు మాకు ప్లేస్మెంట్ సర్వీసెస్ అనేది ఉందా? 100+% ప్లేస్మెంట్ అనేది నేను చెప్పట్లేదు, బట్ ప్లేస్మెంట్ సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే వీళ్ళు ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ ఎవరైతే చేసుకుంటున్నారో, ఇక్కడ మాకు వచ్చేసి 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి కంప్లీట్ ట్రైనింగ్ మీద ఓన్లీ ట్రైనింగ్ ఒకటి, అండ్ ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ అనమాట. మీరు ఏ దాంట్లోకి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక అందులోకి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. లేదు కొందరు ఏంటంటే కనుక వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఓన్లీ ట్రైనింగే తీసుకుంటారు, అదర్స్ వచ్చేసి ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ కూడా తీసుకుంటుంటారు అనమాట. ఈ ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే, వన్స్ మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ అనేది కంపెనీ ఆర్గనైజేషన్స్లో చెక్ చేసేసి జెన్యూన్ ఉందా, ఫేక్ ఉందా అనేవి అన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే పంపిస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కనుక మీరు ఒక ఫ్రెషర్ కానీ కంపెనీస్కి అయితే కనుక పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టేసి మీరు మార్కెట్లో మీరు రన్ అవ్వాలి అంటే మాత్రము కొంచెం టైట్ అవుతుంది. ఆ పని మేము చేయట్లేదు. ఎందుకంటే మేము ఒక ఆఫర్ ఇచ్చిన తర్వాత లేదు మార్కెట్లో వెళ్ళిపోవచ్చు ఎక్స్పీరియన్స్ పెట్టుకునేసి. మార్కెట్లో ఏంటంటే మీరు ఒక 6 months to 1 year అయితే కనుక ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ సర్వైవ్ అవుతారా అవరా అని చెప్పేసి ఈ 1 yearలోనూ మీకు తెలిసిపోతుంది అనమాట. అది ఒక్కసారి మీరు తెలుసుకుంటే కనుక ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మొత్తం కూడా మీకు ఏంటంటే కనుక మీరు ఎక్కడ డ్రాబ్యాక్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ది ఫస్ట్ 6 months to 1 year మాత్రం ఖచ్చితంగా యాజ్ ఎ ఫ్రెషర్గా చేస్తేనే మీకు ఏంటంటే కనుక స్కిల్స్ కావచ్చు, లేదు అంటే కనుక మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఏంటంటే కనుక ఇందులో అయితే ఉంది. ఎవరైతే రియల్గా ఇంట్రెస్టెడ్ ఉంది అండ్ వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మేమేంటంటే స్పెషల్ కేర్ అయితే ఏదైతే ఉంటుందో ప్రతిరోజు 1 hour క్లాస్ ఉంటుంది అండ్ 1 hour ప్రాక్టికల్స్ ఉంటాయి. అసలు థియరిటికల్లో ఓకే, బట్ ప్రాక్టికల్ అంటే మీరు ఏం చెప్తారు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రాక్టికల్ అంటే మేము ఏం చెప్తాము అంటే ఇండస్ట్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది, అసలు మార్కెట్లో ఏ స్కిల్స్ నడుస్తున్నాయి, ఏ పొజిషన్స్ అవైలబుల్ ఉన్నాయి, జీడిపి ఎలా ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా R&Ds కిందకే ఉంటాయండి.
ఇవి ఒక పార్ట్ అయితే ఐటీలోకి వచ్చినప్పుడు ఐటీలో ప్రాక్టికల్స్ ఏంటి, అసలు ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి, టెక్నాలజీస్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయి, ఓకే, ఇటువంటి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ఏ టెక్నాలజీకి ఆర్ ఏ పొజిషన్కి ఏ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ప్రాక్టికల్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు నెక్స్ట్ ఏం స్టెప్ ఏంటి, సరే ఇవన్నీ మీరు చెప్పారు బాగానే ఉంది, నేను ప్రొఫైల్ సోర్స్ చేయాలి, సోర్స్ ఏంటి. సో ఇక్కడ మీరు ఏంటంటే నౌకరీలో వచ్చేసి ఇదే నౌకరీ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా మీకు ఏంటంటే కనుక మీకు ట్రైనింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాం. ఒకటి మీకు వీడియో రికార్డెడ్ ఉంటుంది, అండ్ సెకండరీ ఏంటంటే కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే కనుక షేర్ అయితే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఇన్ఫర్మేషన్ అయితే కనుక మేము ప్రాక్టికల్గా అండ్ థియరిటికల్గా అయితే మేము చెప్తాము, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ థియరిటికల్గా చెప్పడం కంటే ప్రాక్టికల్గా ఇన్వాల్వ్మెంట్ చేయించడం అనేది మా యొక్క అజెండా ఉంది. అండ్ పీపుల్ కూడా ఏంటంటే కనుక మీరు ఈ 30 days to 45 days ఏదైతే చేస్తారో మీరు ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఏవైతే ఉంటున్నాయో అది ఈక్వల్ టు 1 year 1.5 years వాళ్ళకి మీరు ఈక్వల్గా సమానంగా ఉంటారు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ ట్రైనింగ్ చేసి కంప్లీట్ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు, మీరు ఫ్రెషర్ కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సమానంగా ఉంటారు. సో నీ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాను, అండ్ అట్ ది సేమ్ టైం నా ఈమెయిల్ ఐడి కూడా పెట్టాను. సో ఇదే ఈమెయిల్ ఐడితో ఇంకొక ఈమెయిల్ ఐడి కూడా యాడప్ చేస్తున్నాను, staffingskills1@gmail.com, staffingskills1@gmail.com, దట్ ఈస్ అనదర్ ఈమెయిల్ ఐడి. సో మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకునేసి వాళ్ళు అప్డేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మీరు డెమో తీసుకున్న తర్వాత మీకు కోర్సు రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉందా లేదా చూసుకునేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా మేము కెరియర్ గైడెన్స్ అయితే కనుక స్టార్ట్ చేసామండి. సో కెరియర్ గైడెన్స్ ఎవరైతే కనుక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయేసి కన్ఫ్యూజన్ మోడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఇస్తామన్నమాట. ఏ ఇండస్ట్రీ ఏంటి, అసలు ఏం జరుగుతుంటుంది, మార్కెట్లో ఎలా ఉంటుంది, ఓకే, మీ ప్రాసెస్ ఏం చేసుకోవాలి, వాళ్ళు ఒకవేళ జాబ్ తెచ్చుకోవాలంటే ఏంటి, ఐటీ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవాలంటే ఏంటి, ఏం చేస్తే మీకు జాబ్స్ అవైలబిలిటీ ఉంటాయి, ఎటువంటి స్కిల్స్ డిమాండ్ ఉన్నాయి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కూడా మీ కెరియర్ గైడెన్స్ కావాలన్న వాళ్ళు కెరియర్ గైడెన్స్లోకి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో వీఆర్ నాట్ ఛార్జింగ్ మచ్, బట్ ఏంటంటే లిమిటెడ్గా అయితే ఛార్జ్ చేస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం మీకు అదే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం విత్ క్లియర్ పిక్చర్. థ్యాంక్ యూ.